హాయ్ అందరికీ. ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ ఇంకా మిల్ మేకర్ కర్రీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా సింపుల్ కూడా. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి అయితే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పన్నీర్ వేసుకొని పన్నీర్ ఫ్రై చేసుకోవాలండి. పన్నీర్ మొత్తం గోల్డెన్ కలర్ రావాలి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసాక ఇది పక్కన ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోనే మనము మిల్ మేకర్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలండి. ఇది కూడా తీసేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఈ ఆయిల్లోనే టమాటో ఇంకా ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. ఆయిల్ సరిపోతే కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోండి. వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. దీంట్లో కొంచెం కాజు, 2 బిర్యానీ ఆకు, నెక్స్ట్ కొబ్బరి పొడి కొంచెం వేసుకొని ఇది బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, ఇలా ఫ్రై అయ్యాక ఇది చల్లారనిచ్చి మిక్సీ అయితే పట్టుకోవాలండి, పేస్ట్ లాగా చేసుకోవాలి. నెక్స్ట్ ఇదే కడాయిలో ఆయిల్ వేసుకొని షాజీరా, కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి, 1 టీ స్పూన్ వరకు. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, ఇలా ఫ్రై అయ్యాక దీంట్లో ముందుగా మనము చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం అయితే వేసేసుకోవాలి. 1 టీ స్పూన్ కారము. స్పైసీ తినేవాళ్ళు 2 టీ స్పూన్లు అయితే వేసేసుకోండి. ఇదంతా బాగా కలిపేసి 2-3 పచ్చిమిర్చి అయితే వేసుకోండి. ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకుని కలిపేసుకోవాలి. ఇదంతా బాగా కలిసిపోయాక దీంట్లో మనము ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ కూడా వేసేసుకోవాలి. ఇవి 2 వేసాక బాగా కలిపేసి మూత పెట్టుకుని ఒక 6-7 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. చూడండి, 6 మినిట్స్ తర్వాత బాగా ఉడికిపోయింది. దీంట్లో మనము గరం మసాలా, హోమ్మేడ్ గరం మసాలా అండి. నెక్స్ట్ వచ్చేసి ధనియాలు, జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఎంత జ్యూసీగా ఉడికిపోయాయో పన్నీర్. ఇప్పుడు దీంట్లో మనము కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. చూడండి, 2 మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా ఇలా పైకి తేలిపోతుంది. ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. అంతేనండి, ఎంతో టేస్టీ మిల్ మేకర్ అండ్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.